For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్, ఆయుర్వేదిక్ అండ్ సోషల్ యాక్టివిటీస్ డాక్టర్ అను చౌదరి గారు. మరి మేడం తో మాట్లాడేద్దామా? నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు మేడం? ఫైన్ రా, మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను మేడం. మేడం, ఈ రోజు మనం మాట్లాడబోయే టాపిక్ వెజినల్ టైట్నింగ్. సో ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ డెలివరీ అయ్యే అమ్మాయిల్లో ఎక్కువ చూస్తాం. ఈ ప్రాబ్లం అసలు డెలివరీ అయిన తర్వాత వెజినల్ అనేది లూజ్ అయిపోతుంది కదా మేడం, అది టైట్నింగ్ అవ్వడానికి మంచి టిప్స్ ఏమైనా చెప్పండి మేడం. ఫస్ట్ అసలు మనం ఈ వజన ఎందుకు లూజ్ అవుతుంది, దీనికి రీజన్స్ ఏంటి అని మనం చెప్పుకుంటే, మ్యారీడ్ ఉమెన్స్ ఉంటారమ్మా. సో ఏంటంటే డెలివరీస్ అవుతుంటారు. సో నార్మల్ డెలివరీస్ అయినప్పుడు ఏంటి అని అంటే వాళ్ళకి నార్మల్ ఎక్కడైతే ఉందో సో ఆ వజన నుంచి ఆ పిల్లలు బయటికి రావాలి కాబట్టి సో ఆటోమేటిక్గా అది అనేది లూజ్ అవుతూ ఉంటుంది. అదొకటి. ఇంకా కొంతమందికి ఏంటంటే బై బర్త్ జీన్స్ వల్ల కూడా వస్తుంది. పేరెంట్ కి బాడీ స్ట్రక్చరింగ్ అది కూడా పేరెంట్ జీన్స్ బట్టి కూడా పిల్లలకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. లాస్ట్ వన్ వచ్చేసి కొంతమంది మహిళలు విచ్చలవిడి జీవితం గడిపే వ్యక్తులు ఉంటారమ్మా. సో అలాంటి వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంటది. సో ఇదేంటి అంటే లైక్ కొంతమంది ఫుడ్ కూడా తీసుకోరు, టైం టు టైం తినరు. మ్యారీడ్ ఉమెన్స్ ఏంటంటే కొంచెం ఇంట్లో వాళ్ళకి బాధ్యతలు ఉంటాయి, పిల్లల్ని, భర్తని, అత్తల మామగారిని చూసుకోవాలని చెప్పి. సో వీటి వల్ల ఏంటంటే వాళ్ళ హెల్త్ ని వాళ్ళు జాగ్రత్తగా చూసుకోలేకపోవడం అండ్ టైం టు టైం ఫుడ్ తినకపోవడం. సో వీటి వల్ల కూడా ఆ విధంగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మేడం, వెజినల్ లూజ్ అయిన మ్యారీడ్ ఉమెన్స్ కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు మేడం వాళ్ళు? ఓకే, గుడ్ క్వశ్చన్ అడిగావమ్మా. ఏంటంటే పెళ్ళైన తర్వాత స్త్రీలు ఇలా డెలివరీస్ అవ్వడం కానీ, లేదంటే వాళ్ళకి సమ్ అదర్ హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల, లేదంటే జీన్స్ వల్ల ఇలా లూజ్ అవుతుందని మనం చాలా వీడియోస్ లో చెప్పాను. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ అని చెప్పుకుంటే లైక్ వాళ్ళ మ్యారేజ్ లైఫ్ కొల్లాప్స్ అయ్యే విధంగా ఇష్యూస్ అనేవి అవుతుంటాయి. వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ దాంపత్య జీవితం కరెక్ట్ గా ఉండట్లేదని గొడవ పెట్టుకోవడం, సమ్ అదర్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉండడం ఇద్దరికి ఈ ఇష్యూ వల్ల, అండ్ ఇంకా వగైరా వగైరా చాలా ఉంటాయి వీటి వల్ల. సో వీటి వల్ల ఏంటంటే వాళ్ళకి ఈ చిన్న ఇష్యూ వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే డైవర్స్ వరకు వెళ్తున్నారు. సో ఇలా ఈ ఇబ్బందుల వల్ల డైవర్సులు తీసుకోవడం, పిల్లలు అనాథలు అవ్వడం చాలా మందిని చూసాము. సో నా దగ్గరకు వచ్చే పేషెంట్లకు నేను ఏం చెప్తా అంటే ఫస్ట్ కౌన్సిలింగ్ ఇస్తా. ఈ ఇష్యూకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి న్యాచురల్ గా దొరికే ఆయుర్వేద మెడిసిన్స్ ఇస్తే సో ఈ ప్రాబ్లం క్యూర్ అవుతుంది. ఏంటంటే ఈ చిన్న ఇష్యూకి కూడా వీళ్ళు డైవర్స్ వరకు వెళ్తున్నారు. ఎప్పుడైతే వీళ్ళకి శారీరక సుఖాలు సరిగ్గా జరగట్లేదో వెంటనే డైవర్స్లు అవుతున్నారు. అంతేగాని వెనకున్న పిల్లల కోసం ఫ్యామిలీ ఇవన్నీ చూడట్లేదు ఈ రోజుల్లో. ఎప్పుడైనా కూడా ఇలాంటి చిన్న చిన్నవి ఉంటే వీళ్ళు క్యూర్ చేసుకోవాలి. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూర్చొని కలిసి మాట్లాడుకొని సమస్యని పరిష్కరించుకోవాలి, కానీ డైవర్స్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు నాకు తెలిసినంత వరకు. మేడం, వెజినల్ ఇన్ఫెక్షన్ లూజ్ అయిపోయింది కదా, మరి అది టైట్నింగ్ అవ్వడానికి ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి మేడం? ఫుడ్ ద్వారా కూడా దాన్ని మనం టైట్నింగ్ చేసుకోవచ్చు? యా, ఫస్ట్ తీసుకునే ఫుడ్ అనేది న్యాచురల్లీ ఉండాలి. మనకి న్యాచురల్ గా దొరికే ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు ఇలాంటివి రెగ్యులర్ గా వాడుతూ ఉండాలి. కొంతమంది ఏంటంటే తింటే నాన్ వెజే తింటారు, లేదంటే సైలెంట్ గా పస్తైన పడుకునే వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. అలా కాకుండా మన శరీరానికి అన్ని ప్రోటీన్స్, అన్ని విటమిన్స్ అవసరం ఉన్నాయి. సో అందుకని ప్రతి కూరగాయని మనం తినాలి వీక్ లో, అండ్ ప్రతి ఆకుకూరని తీసుకోవాలి, నాన్ వెజ్ కూడా తీసుకోవాలి. రెగ్యులర్లీ 250 grams నాన్ వెజ్ తిన్నా కూడా మనకు ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే ఆ నాన్ వెజ్ ని వండుకునే విధానం కొంచెం కరెక్ట్ గా ఉండాలి. ఏంటంటే కొంతమంది గ్రేవీ కోసం అని చెత్త అంతా వేసేస్తూ ఉంటారు. అవన్నీ రిమూవ్ చేసేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. న్యాచురల్ గా మనం న్యాచురల్ గా లైక్ చిన్న పీసెస్ గా చేసేసుకొని సాల్ట్, పెప్పర్ వేసుకొని ఒక స్పూన్ గీ వేసుకొని వండుకుంటే చాలు. దాంట్లో ఇంత మసాలాలు, ఇంత ఆకులు వేసి అతిగా వండివ్వడం వల్ల కూడా మనకి అసిడిక్ అవుతుంది అండ్ డైజెషన్ అవ్వదు, అండ్ మనకు బాడీకి సరిపడా ప్రోటీన్, విటమిన్ కూడా ఉండదు ఒకటి. అండ్ వీళ్ళు ఇవి న్యాచురల్ గా దొరికే ఫుడ్. అండ్ ఇంకొకటి వచ్చేసి ఎక్సర్సైజెస్ లో చెప్పుకుంటే కెగిల్ అనే ఒక ఎక్సర్సైజ్ ఉంటదమ్మా. సో ఈ ఎక్సర్సైజ్ లైక్ ఎలా ఉంటదంటే మనకి యూరిన్ వస్తుంది చూడండి, యూరిన్ వచ్చినప్పుడు మనం బిగబట్టుకోవడం అంటుంటారు, గట్టిగా ఆపుకుంటుంటారు. స్కూల్ డేస్ లో ఇలాంటివి మనకు బాగా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటాయి. సో ఏంటంటే టీచర్ పంపించకపోతే బిగబట్టుకొని కూర్చుంటుంటారు అంతే. సో ఆ విధంగా ఉంటుంది, బిగబట్టుకోవడం, ఫ్రీ అవ్వడం. సో ఆ విధంగా ఉంటుంది ఎక్సర్సైజ్ అనేది. ఇదన్నీ చేయడం వల్ల ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మజిల్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి. సో ఈ వజన లూజ్ అవడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. ఏంటి అంటే డెలివరీ అవుతుంటారు,
ఒకటి. అండ్ సర్టెన్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఏంటంటే బాడీ అనేది వీక్ అవుతుంది అండ్ మజిల్ టు మజిల్ మధ్య గ్యాప్ కూడా వస్తూ ఉంటది. సో వీటన్నిటి వల్ల ఏంటంటే అది లూజ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇట్లా ఈ కెగిలని ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఇది అనేది కొంతవరకు క్యూర్ అవుతుంది. అండ్ మనం ఆయుర్వేదం మెడిసిన్ పరంగా చెప్పుకుంటే అశ్వగంధ, ఇదేంటంటే మనకి బాగా బలానికి ఉపయోగపడుతుంది అశ్వగంధ మూలిక. అండ్ శతావరి, ఈ శతావరి ఏంటంటే మనకి నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవ్వడానికి అండ్ బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ సుగంధ పాల వేర్ల చూర్ణం, ఇదేంటంటే మనకి శరీరానికి చలవ చేస్తుంది బాగా. అండ్ అదే కాకుండా బలానికి కండర కణజాలాలు కూడా గట్టి పడడానికి తోడ్పడుతుంది. సో ఈ మూడింటిని కనుక కలిపి ఈ పౌడర్ని ఉదయం సాయంత్రం కనుక ఒక గ్లాస్ పాలలో తాగినట్లయితే ఈ ఏదైతే ఉందో ఈ వజన అనేది లూజ్నెస్ అనేది మనకి తగ్గి టైట్నింగ్ అవుతుంది. మేడం వెజినల్ టైట్ అవ్వడానికి వెజినల్ టైట్ అవడానికి ఆయుర్వేదంలో ఏమైనా ఆయిల్స్ కానీ మెడిసిన్స్ కానీ ఏమైనా ఉంటాయా మేడం? ఉన్నాయమ్మా ఆయిల్స్. సో అదేంటి అంటే మనం న్యాచురల్ గా గానుగ దగ్గర నుంచి సేకరించిన ఆయిల్స్ తెచ్చుకోవాలి. దీనికి ఏ పడితే పిచ్చిన నూనెలో వాడుకోకూడదు. గానుగ దగ్గర నుంచి తెచ్చిన శ్రేష్టమైన నువ్వుల నూనె. సో ఆ నువ్వుల నూనెలో కలువ పూలు ఉంటాయి మనకి, అవి కూడా అప్పటికప్పుడు తెచ్చుకొని ఫ్రెష్ గా. సో ఒక లీటర్ నువ్వుల నూనెలో ఒక 5-6 లేదా ఒక 10 కలువ పువ్వులను వేసేసుకొని చక్కగా చిన్న చిన్న పీసెస్ గా చేసేసి కాడలతో సహా అండ్ మొత్తం ఆ ఆయిల్లో వేసేసి కొంచెం అవి నలుపు రంగు వచ్చే వరకు మరగనిచ్చిన తర్వాత వడగట్టుకొని ఆయిల్ని సో ఎక్కడైతే వీళ్ళకి ఇది ఉందో పైన అప్లై చేసేస్తే ఒక 10 minutes మసాజ్ లా చేసుకుంటే ఈ వజన టైట్నింగ్ అనేది న్యాచురల్ గా అవుతుంది. అండ్ ఇది ఒకటి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఉసిరి పెచ్చులు, ఐడియా ఉంటుంది కదా. ఉసిరి పెచ్చులని మామూలుగా నీళ్ళలో నానబెట్టేసుకొని ఆ నీళ్ళలో దూది అనేది ముంచేసుకొని చక్కగా అటు పక్క క్లీన్ చేసుకున్నా కూడా అది టైట్నింగ్ వస్తుంది. అండ్ ఆ వాటర్ ని తాగినా కూడా మనకు మంచిది. చాలా బాగా చెప్పారు మేడం, థ్యాంక్ యూ సో మచ్.